తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? ఆర్ సుధాకర్. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఒకప్పుడు ఏదో చిన్న ఉద్యోగాలు లాంటి చేసిపోవడం అంతే. ఇప్పుడు ఏం లేదు. పిఠాపురం నియోజకవర్గం సార్? పిఠాపురం నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది సార్ పిఠాపురంలో ఈసారి? ఎవరికి వెళ్ళబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్కే ఉందంటే? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఇతను ఈసారి నెగ్గించాలనేటువంటి ఒక పట్టుదల ప్రజల్లో ఏర్పడింది. మెయిన్ అది. ఎందుకు మీ నియోజకవర్గాన్ని ఎందుకు ఆయన చూస్ చేసుకున్నాడు? అంటే ఆల్రెడీ అప్పుడు ఈ నియోజకవర్గంలో నిలబడితే బాగుంటుందని హింట్ ఇచ్చారు అతనికి. ఆ హింట్ మనసులో పెట్టుకున్నాడు. అది కేవలం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, అది మొదటి నుంచి ఉంది. అది ఈ హింట్ అంతకుముందు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లోనే ఉంది. అందుకని ఒక ధీమా ఏర్పడింది. అందులోకి ప్రచారం కూడా బాగా జరుగుతుంది పిఠాపురానికి. ఇతను వస్తే ఏదన్నా చేస్తాడు అనేటువంటి అభిప్రాయం జనాల్లోకి ఏర్పడిపోయింది. ఆల్రెడీ 500 కోట్లు ఈ గుళ్ళు చేయించడానికి మోడీ శాంక్షన్ చేసాడు. అది వేళ పేపర్లో కూడా పడింది. అది వస్తే మంచి జరుగుతుంది అంటారు. అవును, ప్రజలందరూ కూడా ఇంకా ఒకసారి ఇతను చూడాలి. అంటే వంగా గీత గారిని 2 సార్లు చూసాం, 3 సార్లు. ఇతనికి ఇచ్చి తీరాలి ఈసారి అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నారు ప్రజలు. వన్ సైడ్ అంటారు విన్ను. ప్రస్తుతం పరిస్థితిని బట్టి అయితే 1 సైడ్ లాగా ఉంది. సార్ మీ పేరు? షాకిరణ్ సార్. ఏం చేస్తుంటారు సార్? ఫీల్డ్ వర్కే సార్. మరి ఫీల్డ్లో తిరుగుతుంటారు. ఎటువైపు ప్రజలు ఉన్నారు? జనసేన వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? జనసేన సార్. ఎందుకు? ఒకసారి మార్పు చూద్దామని సార్. ప్లస్ ఏంటంటే ఆయన అంటే కంటెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సార్ 2 చోట్ల ఓడిపోయాడు, ఎక్కడైనా ఎగుతాడు అంటున్నారు కొంతమంది. లేదు సార్, ఆ రోజు ఓడిపోయారు కాబట్టి ఈరోజు కన్ఫర్మ్గా ఆయనకి వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఏంటంటే ఆయన విలువ తెలిసింది కాబట్టి తప్పకుండా వస్తారు సార్. ఇక్కడ మరి ప్రతి మండలంలో ఒక వైసీపీ నాయకుని ఇన్ఛార్జ్ కింద పెట్టారు. ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేదంటే ద్వారంపూడిని కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది పెట్టారు కదా. మరి వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఒక్కడు ఎట్లా నెక్కుకు వస్తాడు? తప్పకుండా ఉన్నారు సార్, జనాల్లో ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నా సరే సార్ ఆయన కొట్టుకు రాగల అవకాశం ఉంది సార్. పవన్ కళ్యాణ్కి ఇక్కడ మండలాలు తెలియదు, గ్రామాలు తెలియదు, కనీసం అడ్రస్లు కూడా తెలియదు. వంగా గీత గారికి అయితే మొత్తం ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె వైపే ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. అది చిన్న ఉదాహరణ సార్. నాది ఫీల్డ్ వర్క్ సార్. నేను ఎన్నో గ్రామాలు తిరుగుతూ ఉంటాను. నాకు అక్కడ తెలియకపోవచ్చు. ఇలాగే 2-3 ఎలా అయితే బీట్ అవుతుంది. ఈరోజు 2-3 అయింది, రేపు 20-40 అవుతుంది సార్. అది 100 అవుతుంది సార్. సేమ్ ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ సార్. ఆయన అవసరం లేదు సార్. ఆల్రెడీగా ఫామ్లో ఉన్నాడు కాబట్టి, ఒక అధినేత కాబట్టి ఒక పార్టీకి తప్పకుండా ఆయనకి హైప్ ఉంది. అలాగే ఇక్కడ క్యాడర్ కూడా బాగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది సార్.